వచ్చి మరి ఆయన దగ్గరికి వచ్చేసి తరచుగా వచ్చి ప్రతిరోజు ఆయనకి న్యాయం తీర్చమని చెప్పి గోజాడుతుంది. కానీ ఆ న్యాయాధిపతి లంచం లేకపోతే న్యాయం చెప్పదు. న్యాయం చెప్పదు. ఇక రోజు రావడం పొద్దున్నే దండం పెట్టయ్యా, దండమయ్యా, నాకు న్యాయం తీర్చాలి అని చెప్పి గోజాడు. ఎంతలా కఠినాత్ముడైనా సరే రోజు వచ్చి ప్రతిరోజు అడిగితే మనసు తగ్గితే కదా జరిగింది. ఇప్పుడు మీ ఊళ్ళో సర్పంచ్ ప్రెసిడెంట్ గారు ఉంటారు. రోజు పొద్దునే పోయి ఆయన ఆవిడ కంటే దండం పెడుతున్నాడు. ఏందమ్మా చెప్తుంది, నా పెన్షన్ రాలేదయ్యా, దయచేసి నా పెన్షన్ ఇప్పుడు చర్చి పడింది. సరేదమ్మా చెప్పి మళ్ళీ రేపు పొద్దున్నే పోయి మళ్ళీ దండం పెడతాను. రోజు పోయి పెడతాను. ఇక ఆయన విసుగుపట్టి ఆ మనసు ఆ కేంద్రంలో అయిపోయి ఆ పేరు బుర్రలో నాటుకొని ఆ యొక్క విగ్రహం మనసులో నాటుకొని వెంటనే లేచి పంచదానికి వెళ్ళిపోయి వాళ్ళ వెంకట స్వామి పెన్షన్ వస్తుందా అని అడిగారు. రావడం లేదంట. ఎందుకు రావడం లేదంటే మన పార్టీ కాదు, మన పార్టీ ఈ అందరూ ఆయనకి మనసు వచ్చి ఆలోచించుకోమలాగా ఆ అన్నది లేదు అసలే రోజు వచ్చిన పెద్ద నాటుంది అన్నీ ఆ పేరు పెట్టండి చెప్పి పెట్టి చూస్తే మళ్ళీ పొద్దున్న వచ్చిందా అయ్యా నాన్న రేపు వచ్చే ఫస్ట్ తారీఖు కాదా అందరితో పాటు కింద చదువుకోవాలని చెప్పాను. విసుగగా అంటే నీవు కూడా విసుగగా ఏమారక ప్రార్థన చేయాలి. వివాహం కావాలి, పిల్లలు కావాలి, లేకపోతే కుదరదు రోగం ఉంది. రోజు లేచి ప్రభుని బతిమాడుకుంటే ప్రభుని ప్రార్థన ఆలకించి నీకు సమాధానం ఇచ్చే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎలా ప్రార్థన చేయాలమ్మా? విసుగగా. రెండవ మాట ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇసుక చెప్పండి, ఈ మాట చెప్తారు. ఇందాకేమన్నా నేను విసుగగా. విసుగ అంటే నీకు ఇసుక పట్టడం లేదు, ఆ మాట మాట్లాడుతున్నా సిగ్గు శరణాహని అంటారు. అంతేనా? నీకు ఇసుక పట్టట్లేదా అట్లా మాట్లాడుతున్నా అంటారు. అంటే నాన్ స్టాప్ టాకింగ్. వద్దాక అయ్యా నీకు ఇసుక పట్టలేదా? ఇప్పుడు ఎడతెగక ప్రార్థన. చూడండి, మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. 5:16. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పుకుడి, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుడి, సమస్తము పరీక్షించి నిరంతరమే చేపట్టుడి, ప్రతి విధమైన కీడును దూరముగా ఉండుడి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయుడు. పైన మాట ఎడతెగక ప్రార్థన చేయుడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక అంటే ఇందాక విసుగుగా చెప్పా, విసుగు రాకుండా ప్రార్థన చేయమని చెప్పా. అయ్యా బాబు మాట్లాడ. ఎడతెగక అంటే ఎడతెరుపు లేకుండా ముసురు పెట్టింది అంటారు మీ భాషలో. ఎడతెరుపు లేకుండా ముసురు పెట్టింది అంటే నాన్ స్టాప్ రైన్. వర్షం పడుతూనే ఉంది, ఆగట్లేదు. నీ ప్రార్థన కూడా ఆగకుండా ఎల్లప్పుడు చేస్తూనే ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆగకూడదు, ఇసుకు రాకూడదు, ఎడతెగకూడదు. ఇసుకు రాకూడదు, ఎడతెగకూడదు. అంటే నాన్ స్టాప్ ప్రేయర్, ప్రార్థన చేస్తూనే ఉండాలి. నేను బుద్ధుల ఆశ్రమంలో భోజనం పట్టాలని చెప్పి 2017 సంవత్సరం డిసెంబర్ నుంచి ప్రార్థన చేస్తాను. 17, 18, 19, 20, 21, 22, 23, 24 ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు ప్రార్థన చేస్తే కానీ ఈ నెలలో మొత్తం పోబెడతాం. మనకు స్తోత్రం, హల్లెలూయా. విసుగక ఎడతెగక ప్రార్థన చేయాలి. ఈ
ఇసుక చేయాలి, ఎడతడిగా కాదు. నాకు స్థలం కాదు, ఇసుకలు కాదు చేశాను, ఎడతడిని కాదు చేశాను. స్లాబ్ కావాలి, ఇసుకలు కాదు చేశాను, ఎడతడిని కాదు చేశాను, వచ్చాను. ఆ స్థలం కాదు కాదు చేస్తాను, ఇసుకున్నా రాజీవ్యం కాదు చేసుకున్నా, అది స్లాబ్ కాదు ఇసుకున్నా. అంటే ఎడతెక్కకుండా నాన్ స్టాప్ ప్రేయర్, ఆపకూడదు. ఒక ఊళ్ళో ఒక ముసలమ్మ, ఆ ముసలమ్మ ఒక ఉన్నతమైన ఐశ్వర్యం తిరిగి వచ్చి రోజు ఎడతెక్క అయ్యా అయ్యా అని గోజాడుతున్నాను. ఏందమ్మ నీ గోజాడటం అంటే, నా ప్రక్క స్థలాన్ని నా పక్క వాళ్ళు ఆక్రమించారయ్యా, ఎవరికి చెప్పాలో అర్థం కాదు, నాకు నీకు చెప్పాలనిపించింది, దయచేసి నాకు కొంచెం న్యాయం చేయమని చెప్పుకొచ్చారు. సరే వస్తాను వెళ్ళిపోవడం ఫస్ట్ ఎలా మళ్ళీ వచ్చింది అట్లా 6 రోజులు ఎడతెక్కకుండా వచ్చిందండి. ఆయన మనసు కష్టపడి పొద్దున్నే లేచి అమ్మ ఇంటి పదం పాయింట్ లేచి బయలుదేరారు. నిజంగానే ఆ స్థలం మొత్తం ఆక్రమించుకుని తనకెట్టారు అదే పట్టపోతున్నారు. సరే వచ్చి అబ్బాయి వెంకటేశ్వరరావు మీ స్థలం ఎక్కడ దాకా ఉంది, చూడలేదు కలపట్లేదు ఎందుకన్నా అంటే, ఏం కనమాట్లాడుతున్నా అంటే ఆ కట్టిన కాదు నాదే, గట్రాలు ఉన్నాయి కదా, గట్రాలు గిట్రాలు. ఈ పెద్ద ఆయన ఏం చేసిందంటే పోలీసులకు ఫోన్ చేసిందంటే, ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వస్తే ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తే గొడవలు అయిపోవాలి, కథలు అయిపోవాలి. వాళ్ళు వచ్చి గట్రా అక్కడ వచ్చి కాడు పెడితే 2 గజాలు జరిగింది. ఆ కథ పీకి అవడేసి కాడికి కట్టిపోయారు. ఎవరు చెప్తారు? చెప్పేవాళ్ళే చెప్పాలి. లేకపోతే ఆమె పట్టుకోవడం, అగాధం రకరకాలుగా. కానీ ఆమె గోదావరి మానిగా ఎడతెక్క ప్రార్థన చేసింది. ఇక 3వ మాట, కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఫిలిప్పీ 4:6. ఫిలిప్పీ 4:6. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడు. స్తోత్రం, హల్లెలూయా. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోను దేవుని గూర్చి చింతపడు గాని ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపం దేవునికి తెలియజేయుడు. అప్పుడు సమస్త జ్ఞానముల మీద దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కృతజ్ఞతాపూర్వకంగా నేను ఒక ఆయన వచ్చి నాకు 300 ఇస్తాను. ఎందుకయ్యా? తీసుకోయ్యా. ఎందుకు చెప్పాను? నువ్వు మా అబ్బాయికి మ్యాథ్స్ ట్యూషన్ చెప్పావు, మా అబ్బాయి పాస్ అయింది కాబట్టి ఈ 300 రూపాయలు కావాలని చెప్పారు. స్తోత్రం, హల్లెలూయా. కృతజ్ఞతాపూర్వకంగా రిగ్రెట్స్ కృతజ్ఞతాపూర్వకంగా అంటే చేసిన పనికి తాగిని ఉంచుకోకుండా సహాయాన్ని అందించడం. ప్రియులారా, ప్రభు మాట్లాడుతున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు, నవలా చెప్పుడును ఆనందించుడు, మీ సహనమును సకల జనులకు తెలియబడి ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపమును దేవునికి తెలియజేయండి. స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ప్రార్థన అయిన తర్వాత వస్తూ ఉంటారు. నేను సాక్ష్యం చెప్తానయ్యా. దేనికయ్యా అంటే, అయ్యా నాకు ఇట్లా నేను మన ఇంట్లో ఫలానాది కంప్లైంట్ వచ్చా పోయింది అనుకున్నా వచ్చేది ఉందయ్యా అని చెప్పి సాక్ష్యం చెప్తాను. వచ్చి ఆ పై ఆయనేమో శరీరం పోయిండు, అయ్యో 5,000-6,000 ముందులంట అవి పోతే భయపడి వర్షం పెడితే వర్షం పెడింది భయపడి వచ్చి సాక్ష్యం చెప్తాను. అంటే దేవుడి కాపుదల లేకపోతే నువ్వు ఎంత కాపుదల చేసినా కానీ వేస్తే ఉపయోగం లేదు. ప్రభు కాపుదల అంటే అప్పుడు ఏమీ చేయలేదు. అందుకే ప్రభు అంటాడు, కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన. ప్రభా ఈరోజు ఆహారం ఇచ్చేవారండి, ప్రభా ఈరోజు మంచి నిద్రలేవయ్యా, ప్రభా ఈరోజు లేచాను
తీసుకుంటూ వాళ్ళని ఆయన ఉదయకాల ప్రార్థనకు స్వీకరించి అందులో ఆహారం మొత్తం దయచేసి ప్రార్థన చేసుకుంటారు. హల్లెలూయా. కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞత అంటే మనం చేసిన పనికి సమాధానం వస్తే ప్రభు కృతజ్ఞతార్పణలు అర్పించాలి. కృతజ్ఞతార్పణలు అర్పించాలి. వాళ్ళు దేనికి కృతజ్ఞతార్పణలు అర్పిస్తున్నారు చెప్పినాము మొదలు. అంతకుముందు సంవత్సరం క్లాసులు తెచ్చారు, అంతకుముందు సంవత్సరం ప్లేసులు తెచ్చారు, ఈ సంవత్సరం భోజనాలు పెడతారు. ఫస్ట్ కూడా ఆయన ఉదాసీన చేసి కుటుంబం వాళ్ళ కష్టాజితుల్లో నుంచి మాకు ప్రభు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయన కృతజ్ఞత చెల్లించాలని చెప్పి మీ అందరి కోసం ప్రేమను ఏర్పాటు చేస్తారు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి అంత గొప్ప మనసు. ఒక్కొక్కరికి ఈ బియ్యం అంటేనే అలవాడుతున్నారు. ఏది కోసారు అలాంటి కేజీ బియ్యం లేవు లేవు. కృతజ్ఞత అర్పణలు ఉండవు. ప్రభు మనకి ఇచ్చిన ఆహారం ఒకటి తీసి ప్రభు చెప్తామని చెప్పి ఆలోచన కూడా ఉండదు. కాబట్టి కృతజ్ఞత అర్పణలు ఎవరైతే అర్పిస్తారో వాళ్ళకి ఏ మేలు కొదువై ఉంటుంది, ఏ మేలు కొదువై ఉంటుంది. పిల్లల చూడండి, మొదటి వ్యవహారం 5వ అధ్యాయము 14వ వచనం. దేవుని చిత్తానుసారంగా ప్రార్థించాలి. మొదటి వ్యవహారం 14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని. స్తోత్రం. హల్లెలూయా. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని. మనం ఎదురుగా మనం ఆయన వేడుకున్నవి మనకు కలిగినవని తెలుగు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేశావు, అవన్నీ నువ్వు పొందుకున్నావు అని నమ్మాలి. ప్రభు అంటారు నీతో మాట్లాడుతున్న వాక్యం ద్వారా దేవుని చిత్తానుసారముగా, ఆయన చిత్తానుసారంగా మాకు కృప అనుగ్రహించగలిగింది. ఒక ఆమె కూర్చొని భోజనం చేస్తామంటే ఆమె అంతకుముందు ఆహారానికి ఇబ్బంది పడరు. వండుకోలేక, కూరలు లేక, లేకపోతే సమ్ములు లేక, గుడ్డు లేక, లేకపోతే కరెంటు లేక, లేకపోతే బియ్యం లేక, కూరగాయలు లేక ఇబ్బంది పడరు. ఇబ్బంది పడితే దేవుడు ఆమె పొలాలకి ఇచ్చి రోజు ఆహారం ఇస్తున్నాడు. అందులో ఒక చోట ఫ్రీగా వెళ్తారు, వదిలిపెట్టి మాట్లాడుతారు. ఆమె ఏం చేయాలప్పుడు దేవుని చిత్తానుసారంగా దేవుడు మాకు ఆహారం ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు అని చెప్పి చెప్తాం. చిత్తానుసారం అంటే అసలు ఆహారం లేని ప్లేస్లోకి ఆహారం వచ్చింది. నువ్వేమన్నా రోజు ఈ బెండకాయ పులిసేనా, ఈ వంకాయ పులిసేనా, లేకపోతే కాకరకాయ పులిసేనా, సహీ సారం అమ్మనుకోండి. అంతకుముందు ఆహారం ఆయన ఇబ్బంది పడి ఏడ్చేదానికి దేవుడు ఆహారం రావడం రోజు సహీ సారమైన ఆహారం అంటారు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో బయలుదేరి వచ్చారు, ఐగుప్తు దేశం నుంచి. వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే పగలు మేఘ స్తంభంగా ఉండి, రాత్రి అగ్ని స్తంభంగా ఉండి, అందరూ ఆహారం అన్నా ఇస్తున్నారు. కొత్తిమీర కింద అలాంటి మన్నా ఇస్తున్నారు. ఎదురులో తిన్నా తీర్థంగా పులపులంగా సప్పగా ఉంటుంది, కాబట్టి నిండిపోతుంది, హాయిగా ఉంటుంది. ఈయన అంటారు బుద్ధులు అక్కడ చేసి బుద్ధి ఇక్కడే కావాలి. ఈయన అంటారు మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మా కుండల్లో మాంసం పెట్టుకుని తింటే మేము తిన్నప్పుడు తీసుకున్నాం. అక్కడ దేవదాసుగారు తిరగటంలో మొత్తం తిన్నాం. ఏడేందయ్యా ఈ సంగీ సారణ చప్పటి ఆహారం రాతున్నాం అని మోసేద్దాం మోస ఏం చేసినట్లవా వీళ్ళకి మాంసం కావాలంటాయా, మరి అక్కడ తెచ్చి పెట్టేది 6 లక్షల మంది అన్నారు. ఎన్ని కోతులు పోయారు, ఎన్ని ఆవులు పోయారు కోసం తెచ్చి కోసేవాళ్ళు ఎవరు, వేసేవాళ్ళు ఎవరు, తెచ్చేవాళ్ళు తినేవాళ్ళు అని చెప్పి నేర్చుకుంటూ ప్రార్థన చేశారు. దేవుడు అన్నాడు ప్రభు మోసే నేను పొద్దున్నే నీ కాలు చుట్టూ కూరని పెట్టవచ్చు బాగుంటాయి, అవి పట్టుకొని తినేసి వండుకొని తినమని చెప్పి బాగున్నాయి అని చెప్పి ఆ పాలు చుట్టూ వచ్చి ఒక్కొక్కరు బాగా కూరడికి పొద్దున్న వేసి వండుకొని వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకుని పాలు వాడేసుకుని పెద్దలు వాడేసుకోవడం ఒక్కొక్కరు తెచ్చి కాలు గంట పడేసి ఒత్తిడి కాల్చుకొని కూరడుకొని తిన్నాను. నేను కూడా బయట వారు ఏం చేశానంటే కేజీ 300 నేను 5 కేజీ దాకా మొహం సాగు తీసుకొని
అన్న పడకేసి అది ఏం చేస్తారు సత్యేశ్వర పోయిన వారం సరే సంగీత ఆహారం ఆడించి పెట్టాను చెప్పి ఒక టీం తీసుకొచ్చి పులుసు పెట్టించుకోవచ్చు స్తోత్రం ఆనందం. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నారు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దైవ చిత్తాన్ని గ్రహించుకోవాలి, దేవుడి చిత్తాన్ని గ్రహించుకోవాలి. అప్పుడు మనకి సహాయం చేసే దేవుడు వెనక మానవుడు. ప్రభు అంటున్నాడు చూడండి, కనిపెట్టి ప్రార్థన చేయాలంటే కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం. కనిపెట్టి ప్రార్థన చేయాలి. యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడను, ఉదయమున నా ప్రార్థన సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంటును. నువ్వేం చేసుకోవాలి? ప్రార్థన కోసం సిద్ధం చేసుకోవాలి. మా అమ్మాయి బట్టలు కాసుకుని వెళ్ళడం కోసం, మా అబ్బాయి పుస్తకాలు కాసుకుని వెళ్ళడం కోసం అని కాసుకోవాలి. నీ కోరిక సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకొని అప్పుడు ప్రభుని అడుగుతుంది. ఏం చేస్తాం, ఎలా చేస్తాం, ఎందుకు ప్రార్థన చేస్తాం, దేనికోసం ప్రార్థన చేస్తాం, నీ కోరిక ఏంటి అసలు? నీ కోరిక ఏంటి సిద్ధపరచుకొని ప్రభుని అప్పుడు అడుగు. స్తోత్రం హల్లెలూయా. సమాధానం వచ్చింది. ఇప్పుడు ఆమె వచ్చి ఆయన రాష్ట్రి గారు మా అమ్మాయి ఇద్దరు నేను అయ్యా అన్నాను. సరేనమ్మా మరి ఏం చెప్పంటే ప్రార్థన చేయండి పిల్లల కోసం అన్నాను. సరే నేను రాష్ట్రి గారు ప్రార్థన చేస్తాను చెప్పింది. మరి రాష్ట్రి గారు అన్నమాట, అమ్మ ఏం పిల్ల కావాలో ఆడన్నాను. ఏదో పిల్ల కానీ అంటున్నా, మీ దొంగదాన్ని అన్నవాడు ఏదో పిల్లలు ప్రచారం పడతాడు, అడిగితే ఆడంటే మాట్లాడమ్మా అన్న. అప్పుడు నాకు మా పిల్లలు కావాలి. ఏదో కనుక కరెక్ట్గా ఏదో అడుగు, అలాంటి కావాలని చెప్పి అడుగు. సిద్ధపరచుకోగలిగి సిద్ధపరచుకుంటే ప్రభు సహాయం చేస్తాడు. సిద్ధపాటు ఆయన వచ్చి ఏదో సహాయం, ఏం సహాయం చేస్తాడు? ఏం సహాయం? కోరిక ఏంటో ప్రభు చెప్పు, సిద్ధపరచు. అప్పుడు నీ కోరిక నెరవేర్చబడుతుంది. అంటే దాని అంటాడు, యెహోవా నా మాటకు చెవి పెట్టు, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచును, నా రాజా నా దేవ నా ఆత్మతో ఆలకించు, నిన్నే ప్రార్థించుతున్నాను. యెహోవా ఉదయం నా కంఠస్వరం నీకు వినబడదు, ఉదయం నా ప్రార్థన సన్నిధికి సిద్ధం చేసి కాచియును. స్తోత్రం హల్లెలూయా. ఈ ప్రార్థన సిద్ధం చేసుకొని కాసుకొని ఉండు, కనిపెట్టుండు. గడతగా ప్రార్థన చేయి, విసుగుగా ప్రార్థన చేయి, కన్నీరు ప్రార్థన చేయి, ఒకటి ప్రార్థన చేయి. ప్రభుని సహాయం చేస్తాడు. అదే అంటున్నాడు, సిద్ధపరచుకొని కనిపెట్టి ప్రార్థన. ఇక నెక్స్ట్ యాకోబు పత్రిక 5:16 అంటారు చూడండి. యాకోబు 5:16 మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. యాకోబు 5:16 మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, నీ పాపములను ఒకరితో ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకటి ప్రార్థన చేస్తూ స్తోత్రం హల్లెలూయా. యాకోబు పత్రిక అన్నాడు దేవుడు, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. చూడండి, మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకో. ఏం చెప్పారు ఇప్పుడు బాధ్యతలు? మీ పాపాలు ఒకరితో ఒకరు ఇప్పుడు మీరు అమ్మ వందనాలు, అమ్మ అయ్యా వందనాలు ఒప్పుకోండి, ఒప్పుకోండి, వందనాలు చెప్తున్నారు, వందనాలు చెప్తారు, వందనాలు చెప్పండి, షేకండి ఇవ్వండి, షేకండి ఇవ్వండి, వందనాలు చెప్పండి. అబ్బాయి మాట్లాడమని సేకరించుకోండి, సేకరించుకో, కూర్చోరా, కూర్చో, సేకండి, వందనాలు చెప్పండి. సరే కదా అక్కడే వందనాలు చెప్పు, ఆయన చెప్ప. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. కప్పు కొనక ఒప్పుకో, కప్పు కొనక ఒప్పుకో. కప్పుకుంటే కంపు, ఒప్పుకుంటే స్వస్థత, సమాధానం, ఆదరణ, నెమ్మది, కృప. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్టు ఒకరికొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుల విగ్రహాల ప్రార్థన
మనోపూర్వకంగా బహు బలంగా స్తోత్రం హల్లెలూయా. చూసారా, మీరు స్వస్థత పొందినట్టుగా ఒకరి కోసం ప్రార్థన చేయండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. నీకోసమే కాదు, నువ్వు ఆమె కోసం చేయాలి, ఆమె నీ కోసం చేయాలి. మరి నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతుని విజ్ఞాపన ఏమంటాడు? మనస్ఫూర్తిగా బహుబలం గలదై ఉంటుందంట. నువ్వు చేసే ప్రార్థన బహుబలం గలదై ఉంటుంది. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. చూడండి, మనస్ఫూర్తిగా ఒకరి ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మళ్ళీ అంటాడు దేవుడు, యాకోబు పత్రిక పక్కనే 1:6 అయితే అతడు ఏ మాత్రం సందేహింపక విశ్వాసంతో అడుగవలను. స్తోత్రం హల్లెలూయా. ఏ మాత్రం సందేహింపకుండా ప్రార్థన పోతున్నా జరుగుతాండవా అనే అనుమానం ఉండకూడదు. సందేహింపకుండా అడగాలి. ప్రభు నా సహాయం చేస్తాడు. అడిగితే ప్రభు ఏమంటాడంటే, అయితే అతడు ఏమాత్రం సందేహింప విశ్వాసంతో అడగవాలి. సందేహించిన వాడు గాలి చేత లేకబడి కూడా సముద్రాన్ని పోయి అటు మనుషుడు విమర్శకుడై తన సమస్త వర్గంలో ఎందు అస్తుడు కనుక ప్రభు వాళ్ళ దగ్గరను దొరుకుని తలంచుకొనరాదు. అస్థిరుడైతే విమర్శకుడైతే సమాధానం రాదంట. సందేహింపకుండా ధారాళంగా అడగాలి. కాబట్టి ధారాళంగా దయచేసి ఆయన సందేహం లేదయ్యా, నువ్వే నాకు పంట తండ్రి నాయన అని ప్రార్థన చేస్తే నీ సమాధానం దేవుడు కలగాలి. కాబట్టి నీ ప్రార్థనని సందేహించకుండా ప్రార్థన చేయాలి. చూడండి, మరి ఇంకో ప్రార్థన ఉంది. ఎఫ్ఎస్సి 6:17 నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు, నీవెందు వెదకినను దిగి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. దిగి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. స్తోత్రం హల్లెలూయా. 6:10 మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమున ఆత్మ ఖడ్గమును ధరించుకుని. స్తోత్రం హల్లెలూయా. నీ ప్రార్థన అంట ఆత్మ వలన. ఏంటి ఆత్మ అంటే? దేవుడి వాక్యం అనే ఆత్మ ఖడ్గము ధరించుకుని. అంటే వాక్యం చదవాలి. చదవచ్చిన వాళ్ళు వాక్యం చదవాలి. వచ్చిన వాళ్ళు చదువుకున్నా చదువుతున్న వాళ్ళ వాక్యాన్ని చదవాలి. రాని వాళ్ళు టీవీలో కానీ చదువుతున్న కానీ చదువుకుని వినాలి. అంటే వాక్యము ఖడ్గము వలె పనిచేస్తుంది. నిన్ను రక్షించే ఖడ్గం. ఆయన అంటారు వాక్యం ద్వారా. ఎఫెసీ 6:17 మాట చూసినట్లయితే రోమా 8:26 చూద్దామా? పక్కనే ఉంటుంది. రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు. మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్తిమంతమైన మునుపులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది ప్రార్థన చేయమని నాకు రాదంటున్నారు. ఎలిసిన ప్రార్థన రాదు, నాకు సాక్షి. తాకిమ రాదు, నాకు సాక్షి. భూషమ రాదు, నాకు సాక్షి. శోమ రాదు, నాకు సాక్షి. నూతన కూడా వచ్చో రాదు, చంద్రమొక్క వచ్చారు. మాతమ కూడా రాదు.
వీళ్ళు ప్రార్థన చేయమంటే అకాని అకాని ఏం కాదు. నీ బాధ ఏందో, నీ ఇబ్బంది ఏందో, నీ ఇరుకేందో ప్రభుత్వం చెప్తే నీ పక్షాన ఆయన వచ్చి మూలుగుతూ ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి తండ్రికి చెప్తుంది, తండ్రికి సహాయం ఉచ్చరింప శక్యము కాని మూర్ఖులతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు ప్రభు వచ్చి నీకేం కావాలని ప్రార్థన రాకపోయినా ఆయన ప్రార్థన చేస్తున్నాను. ఇద్దరు స్తోత్రం హల్లెలూయా. నీకేం కావాలో యేసు ప్రభు వచ్చి ఉచ్చరింప శక్తి పక్కన ములుగుతూ ప్రార్థన చేస్తాడు. ఉదాహరణకి పోయిన వారం ఏమన్నా రావాలి, మామూలుగా రావాలి, ఏందమ్మా రాలేదంటే నీరసంగా ఉన్నాయా, నా ఉచ్చరింప శక్తి పక్కన ములుగుతూ ప్రార్థన చేసి ప్రభు స్వతపరిచి తీసుకొని కూర్చోబెట్టిన లేదా? స్తోత్రం హల్లెలూయా. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యం కాకముందే నాకున్న సంపదలన్నీ దగ్గరొచ్చిపోకముందే. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యం కాకముందే నాకున్న సంపదలన్నీ దగ్గరొచ్చిపోకముందే. వాడుకో యేసయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, వాడుకో యేసయ్యా, దారి నేమోస్తా, వాడుకో యేసయ్యా, దారి నేమోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో, వాడిపోకముందే నన్ను వాడుకో, వాడిపోకముందే నన్ను వాడుకో, వాడిపోకముందే నన్ను వాడుకో. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే వాడుకో యేసయ్యా, దారి నేమోస్తా, వాడుకో యేసయ్యా, దారి నేమోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో, వాడిపోకముందే నన్ను వాడుకో, వాడిపోకముందే నన్ను వాడుకో, వాడిపోకముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా, దారి నేమోస్తా. హల్లెలూయా. ఆయన నీకు ఆయుష్ ఇచ్చాడు. ఆయుష్ కోల్పోకముందే ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఉచ్చరింప శక్యము కానీ మూర్ఖులతో ప్రార్థన. ఆత్మ తానే వచ్చి మన పక్షముగా విజ్ఞాపన చేయొచ్చు. చూసారు, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, ఆదరించకపోయినా కలువరుస్తూ ఉంటావు, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట్లాడకపోయినా కలువరుస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఇహపరము ఈ గణము నా యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా. ప్రార్థించకపోయినాక వచ్చి అమ్మా ఎలా ఉంది, తగ్గిందా, నన్ను బాగా బరువుగా ఉందయ్యా, ఇక తగ్గింది. ప్రార్థించకపోయినా పలుకరిస్తూ ఉంటాను, ప్రార్థన చేయకపోయినా కానీ ఇలా తగ్గింది.
కాబట్టి నిత్య శక్తిగా ముందుకు ప్రార్థన దేవుడితో మాట్లాడతాం. మీ ప్రార్థన ఆయన ఆలకిస్తాం. చూడండి, మీరు ప్రార్థన ఎలా చేయాలంటే మొట్టమొదటిగా విసుగక ప్రార్థన చేయాలి. విసుగకుండా ఏం ప్రార్థన కట్టాడా అందరికీ ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ ప్రార్థన దేవుడు ఒకసారి ప్రార్థనపే. రెండోది నడదగ్గ ప్రార్థన చేయాలి, నాన్ స్టాప్ ప్రే. మూడోది కృతజ్ఞతాపూర్వకంగా. నాలుగోది దేవుని చిత్తానుసారంగా. ఐదుతో పాటు ప్రార్థన చేయాలి. ఆరోగ్య మనస్ఫూర్తిగా. 7 సందేహపడకుండా. 8 ఆత్మవరం ప్రార్థన. ఇవి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఎవరి కోసం ప్రార్థన? ఫస్ట్ వన్ ఎవరి కోసం వారి. నీ కోసం నువ్వే, నా కోసం నేను. ఆదికాండం 24:12. ఆదికాండం 24:12. 24:12. నా యజమానుడగు అబ్రహాము దేవుడు అయిన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. చిత్తగించలేని ఈ నేల ఓట యొక్క నిలుచున్నాను. ఈ ఊరి పిల్లలు నీళ్లు చెట్టులకు వస్తున్నారు. చూసారా, ఆయన ఏం చేశారంటే ఎలియాజరు ఏం చేశారంటే ఆడవాళ్ళు నీళ్ళు తెచ్చుకోవడానికి వస్తున్నారు. ఆ బయట వంటలు ఏం చేశాడు? వంట చేద్దామా? వంట ఏం చేసినామా? మోసాలు చేసాం. చూడండి, అతడు లేచి అరామ్రహారంలో ఉన్న నాహోరు పట్టణం చేరి సాయంకాలం స్త్రీలు నిలుచుకున్నకు వచ్చు వేళకు ఆ ఊరి బయట నేల బాధ్యత తన వంటలను మోకాలింపజేసి ఎట్లాగను. స్తోత్రం, హల్లెలూయా. మోకాలు ఏమంటే గజగజ ఆడుతున్నాం. వంటలు మోకాలు వేసి చదవండి. నా యజమానుడు అబ్రహాము దేవుడు యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపు. చిత్తగించు. నేను ఈ నీళ్ళ ఓడ యొక్క నిల్చున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీరు తిరుగులకు వస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన తన యజమాని కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? ఎలియా. ఒంటరి మోకరిల్ని ప్రార్థన చేస్తారు. ఒంటరి మోకరిల్ని ప్రార్థన. మత్తయి సువార్త 14:30. మత్తయి సువార్త 14:30. పిలుస్తాను కాబట్టి గాలును చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసి వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపట్టుకొని అతనితో చెప్పాడు. చూసారా, ఒకసారి యేసు ప్రభు వారు మరి జన సమూహాన్ని పంపివేసి ఆయన కొండ ఎక్కి ఏకాంతంగా ప్రార్థన చేయడం కోసం వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మరి శిష్యులు మొత్తాన్ని కూడా పిలిచి మీరు నా యొక్క వాడెక్కి పడవెక్కి అడవి వెళ్ళిపోండి నేను వస్తానని చెప్పారు. తెల్లవారుజామైంది. యేసు ప్రభు తెల్లవారుజాము 4కి నేలకు నడుచుకుంటూ వస్తున్నారు. వస్తా ఉంటే వాళ్ళు చూసి భూతం 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 అని చెప్పి కేకలు పెడతా ఉంటే ఇక అప్పుడు ఆయన అన్నాడు, భయపడకుడి, నేనే అనేసరికి పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నేల మీద నడిచిన నీ అంతకు వచ్చేటప్పుడు నాకు సెలవేమని ఆయనతో అన్నాడు. నువ్వే యేసు ప్రభు అయితే ఇప్పుడు గాలి తుఫాను వచ్చింది
నేను దిగి నడుస్తా, నన్ను నడిపించి మంచి పడికాడు. పేతురుతో అన్నారు ప్రభు, ఆయన రమ్మనే కానీ పేతురు దోణి దిగి యేసు వద్దకు వెలుడకు నేల మీద నడిచాడు. కానీ గాలిని చూసి భయపడు. ప్రభుని చూసి ధైర్యం కలిగాడు, గాలిని చూసి భయపడ్డాడు. గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. మునిగిపోసాగితే ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. వెంటనే యేసు చేయించాలని పట్టుకొని అల్ప విశ్వాసం. ఎందుకు సందేహపడుతుందో అంటే నీ ప్రార్థన సందేహం లేకుండా ఉండాలి. స్తోత్రం హల్లెలూయా. సందేహం లేకుండా ఉండాలి. నీ ప్రార్థన నీ కోసం చేసుకో, కానీ సందేహం లేకుండా ప్రార్థన ఎవరి కోసం వాళ్ళే చేసుకోవాలి. ఇప్పుడు రోమా 1:9 ఒకరి కోసం ఒకరు. రోమా 1:9 ఒకరి కోసం ఒకరు. ఇప్పుడు ఎలాగైనా ఆటంకం లేకుండా మీ యొక్క పొట్టుకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలిగేమో అని నా ప్రార్థన ఎల్లప్పుడూ ఆయన బతిమాలకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసి ఉంటున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమే నేను నా ఆత్మయందు సేవించుతున్న దేవుడు నాకు సాక్షి. స్తోత్రం హల్లెలూయా. అంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటారు, ఒకరి కోసం ఒకరు ప్రార్థన. దేవుడి వాక్య సమాధానాన్ని అందిస్తాడు. దేవుడి వాక్యం దీవించడు గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన ప్రార్థన అనేది ఎలా ఉండాలి, ఎలా చేయాలి? ఈ ప్రార్థన సందేహించకుండా మనస్ఫూర్తిగా చేయమన్నారు తండ్రి. ఎడతెగకుండా ఇష్టక కృతజ్ఞతాపూర్వకంగా మనస్ఫూర్తిగా అయా ప్రార్థన చేయమన్నారు తండ్రి. ఒకరి కోసం ప్రార్థన చేయమన్నారు ఆయన. మా ప్రార్థనలు ప్రభువా మీరు ఆరోగ్యం సమాధానం దయచేయమని ప్రభువు యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.